ఆధునిక ప్రపంచంలో రాజనీతి సిద్ధాంతాలు ఉన్నాయా? ఇది పెద్ద ప్రశ్న. దీని మీద చాలా కాంట్రవర్సీ ఉంది. సిద్ధాంతాలు పక్కన పెడితే లీడర్స్ మాత్రం లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్, డెమిగాడ్ స్టేటస్ కోరుకుంటున్నారు. మనం గమనిస్తే టర్కీలో ఎర్డోగన్, రష్యాలో పుతిన్, చైనాలో షీ జిన్పింగ్, వీళ్ళందరికీ కూడా అధికార పీఠం శాశ్వతంగా కావాలి. వాళ్ళు పోయేంత వరకు కావాలి, పోయిన తర్వాత కీర్తి కూడా కావాలి. షీ జిన్పింగ్ విషయానికి వస్తే ఆయన మావోతో సమానంగా చైనాని పరిపాలిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కంప్లీట్గా అయిపోయిన వార్తలు రాస్తోంది ఈ మధ్యకాలంలో. అసలు చైనాలో ఏం జరుగుతోంది? చైనాలో రీసెంట్గా 20వ చైనీస్ కాంగ్రెస్, అంటే అక్కడ వాళ్ళ నేషనల్ కాంగ్రెస్ యొక్క మీటింగ్ జరిగిందనమాట. దానికి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చాలామంది డెలిగేట్స్ వెళ్ళారు. వాళ్ళు ఆ డెలిగేట్స్ అందరూ కలిపి ఒక పొలిట్ బ్యూరోని స్థాపించుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ పొలిట్ బ్యూరో ఉంది. దానికి ఫైనల్గా స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది అనమాట. దానిలో 7 పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు. సో షీ జిన్పింగ్తో పాటు 7 పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు. ఈ లీడర్స్ అందరూ కూడా జిన్పింగ్ చేతిలోనే ఉంటారు. యాక్చువల్గా ప్రపంచంలో పెద్ద పెద్ద నేతలందరూ, ఇందాక చెప్పిన ఎర్డోగన్ కానీ, లేకపోతే పుతిన్ కానీ, షీ జిన్పింగ్ కానీ, వాళ్ళ రాజ్యాంగమైన పరంగా ఉన్న పద్ధతులు కూడా మార్చేసుకున్నారు శాశ్వతంగా తామే లీడర్స్గా ఉంచడానికి. యాక్చువల్గా చైనాలో ఒక రూల్ ఉంది, ఏ అధ్యక్షుడైనా 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఇప్పుడు 3rd టర్మ్కి రెడీ అయిపోయారు షీ జిన్పింగ్. అంతేకాదు, రీసెంట్గా చైనాలో చాలా మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. చైనీస్ సోషలిజం అంటే ఒక సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్, స్టేట్ కంట్రోల్ క్యాపిటలిజం కూడా స్టేట్ చేతిలో ఉంటుంది. అసలు అలాంటి పదమే, అలాంటి ఐడియాలజీ పొలిటికల్ సైన్స్ లేదనమాట. అటువంటి చైనా అంటే చైనాలో ఉన్న క్యాపిటలిస్ట్ కూడా చైనానే తొక్కు పెడుతుంది, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఉదాహరణకి మీరు రీసెంట్ ఎపిసోడ్ ఆఫ్ అలీబాబా, జాక్మా యొక్క అలీబాబాని ఎలా కంట్రోల్ చేస్తుందో చైనా గవర్నమెంట్ మనం చూడొచ్చు. చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, చైనీస్ ఎకనామిక్ సిస్టమ్ కానీ మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలోనే. జనరల్గా క్యాపిటలిజం అంటే ఏంటి? మార్కెట్ ఫోర్సెస్. కానీ చైనాలో అలా కాదు. దాంతోపాటు షీ జిన్పింగ్కి ఇష్టమైన పదం కామన్ ప్రాస్పరిటీ, ఫలాలు అందరికీ అందాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ చేరువవ్వాలి అనే మాట. దాంతోపాటు షీ జిన్పింగ్ వచ్చిన తర్వాత చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చైనీస్ పెత్తనం ప్రపంచం మొత్తం. ఉదాహరణకి BRI కావచ్చు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా టెరిటోరియల్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత చైనా యొక్క కరెన్సీ డివాల్యూ చేయటం కావచ్చు, చైనా సీక్రసీ ఇంకా పెరగటం కావచ్చు. ఇలా చాలా అంశాలు చైనాలో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ మన హున్ నేషనలిజం అంటాం. ఇదేంటంటే కంప్లీట్గా ఉయిగుర్ ముస్లిమ్స్ని అందరినీ తొక్కేసి ఒకటే రేస్ గొప్పది, ఒకటే జాతి గొప్పది అనే ఒక ప్రమోషన్ తీసుకురావడం, ఇవన్నీ కూడా చైనా కంటిన్యూస్గా చేసుకుంటూ పోతుంది. ఇదే షీ జిన్పింగ్ తన జీవితకాలం చైనా అధ్యక్షుడిగా ఉంటే ఇంకెన్ని పరిణామాలు రాబోతాయో. చైనా సెంట్రిక్గా, ప్రపంచం మొత్తం చైనా సెంట్రిక్గానే తిరగాలనే ఉద్దేశంతో చైనా ముందుకు నడుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పుస్తకం వచ్చింది చైనా పైన, అమెరికన్ డిప్లొమాట్ ఒకరు రాశారనమాట, ద 100 Years మ్యారథాన్ అని చెప్పి. చైనా ఏర్పాటయ్యి, కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటయ్యి 1949లో ఏర్పాటై 2049కి 100 ఏళ్ళు పూర్తి వస్తుంది. ఈ 100 ఏళ్ళలో 2014 వెనకాల చైనా టార్గెట్ ఏంటంటే చైనా సూపర్ పవర్, వరల్డ్లో నెంబర్ 1 పవర్ అవ్వాలి, అన్ని కంట్రీస్ చైనా కంట్రోల్లోకి రావాలి, చైనా అందరినీ డామినేట్ చేయాలి. ఇది కలోనియలిజం కాకపోవచ్చు, ఎందుకంటే చైనా ఎప్పుడు కలోనియలిజం అనే మాట వాడలేదు. కానీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డామినేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ బియాండ్ హెజిమోనీ అని కూడా చెప్పొచ్చు అనమాట. చైనా అంతటి పెత్తనాన్ని కోరుకుంటుంది, కానీ తను మాత్రం కమ్యూనిస్ట్గానే మిగిలిపోద్ది. తన కమ్యూనిజం స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలోనే ఉందన్నమాట. మీరు చూసారు చైనా హాంకాంగ్తో కానీ, తైవాన్తో కానీ ఎటువంటి కాలు దూవుతుంది, ఎట్లా వాళ్ళ డెమోక్రసీని కాలు దువ్వాలని కూడా ట్రై చేస్తుంది. రీసెంట్గా ఉన్న మీటింగ్లో కూడా షీ జిన్పింగ్ ఇదే మాట అన్నారు, తైవాన్ అనేది చైనాదే, చైనా ఇప్పుడు అనుకుంటే అప్పుడు అనెక్స్ చేసేసుకోవచ్చు, అది ఫోర్స్ ఉపయోగించైనా సరే అని చెప్పి. సో ఇంతటి అహంకారం అనేది మనం ఇలాంటి లీడర్స్ దగ్గర నుంచి ఇలాంటి మాటలు అనేవి రావటం అనేది ప్రపంచంలో ఎలాంటి ఎగ్జాంపుల్ చూపిస్తాయో మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకా చైనా చరిత్రకు వస్తే చాలామంది షీ జిన్పింగ్ను మావోతో కంపేర్ చేస్తున్నారు. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఈ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది 1949లో రెడ్ చైనా ఏర్పాటైంది, కమ్యూనిస్ట్ చైనా. దానికి ఏర్పాటు అవడానికి కారణం మావో.
మావో మార్క్స్ యొక్క రచనలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఆయన యొక్క ఆలోచనలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. కానీ మార్క్స్కి మావోకి తేడా ఉంది. కార్ల్ మార్క్స్ వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అని చెప్పారు. శ్రామికుల కోసం ఆయన ఆలోచనలన్నీ, ఆయన రచనలన్నీ. కానీ మావో పెజెంట్ ఒక థీమ్గా తీసుకున్నారు అనమాట, అంటే రైతాంగాన్ని ఒక థీమ్గా తీసుకున్నారు. మార్క్సిస్ట్ ఐడియాలజీ ఎక్కువగా అర్బన్ ఓరియంటెడ్ ఉండేది, కానీ మావో ఐడియాలజీ యొక్క రూరల్ ఓరియంటెడ్ ఉండేది. మావో ఐడియాలజీలో పెద్ద పెద్ద వెపన్స్ లేవు, అన్ని చిన్న చిన్న గొరిల్లా టాక్టిక్స్ అనమాట. మావో మాట ఒకటి ఉంటుంది, పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బ్యారల్ ఆఫ్ ఎ గన్ అని చెప్పి. సో ఇదే మావో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు చైనాలో. మనుషులే మిషన్ లాగా పనిచేయాలి, మనకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం మిషన్లు అవసరం లేదు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి కష్టపడి ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయొద్దు, ప్రతి ఇంట్లో వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఫర్నేస్ ఏర్పాటు చేసుకుని ప్రతి మనిషి ఒక మిషన్లా పనిచేయాలి అని చెప్పి. ఇలా పనిచేసి కొన్నాళ్ళకి మనుషులు అట్రిషన్ లోనయ్యారు, అంటే చాలా వీక్నెస్కి వచ్చి దాదాపు 20 మిలియన్ మంది చనిపోయారనమాట చైనాలో. ఆ టైంలో చాలామంది రోగగ్రస్తులు అయ్యారు. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని ఒక పెద్ద ఫెయిల్యూర్ అనమాట. తర్వాత మావో కల్చరల్ రెవల్యూషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం చాలా ఫెయిత్ఫుల్ కమ్యూనిస్ట్ లీడర్స్ కమ్యూనిజంలో కంటిన్యూ అవ్వాలి, యూత్ లీడర్స్ కమ్యూనిస్ట్ని ముందుకు నడపాలి, చైనీస్ కమ్యూనిజం అని నమ్మారనమాట. దాంతోపాటు ఆయన పర్మనెంట్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. 1949 రెవల్యూషనే ఫైనల్ కాదు, కంటిన్యూస్గా మనం చైనా గ్రోత్ కోసం పనిచేయాలి అని చెప్పి. మావో 1976లో చనిపోతారనమాట. తర్వాత ఒకళ్ళిద్దరు చిన్న చిన్న లీడర్స్ వచ్చిన 1978లో డెంగ్ జియాఓపింగ్ అనే ఒక గొప్ప లీడర్ వచ్చారు. ఆయన గ్రేట్ విజనరీ అని చెప్పొచ్చు. ఆయన ఒక మాట అంటారు, నో కంట్రీ కెన్ ప్రాస్పర్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ విత్ ఎ క్లోజ్డ్ డోర్ పాలసీ అని. తలుపులేసి కూర్చుంటే ఏ కంట్రీ ముందుకు వెళ్ళలేదు అని చెప్పి. సోషలిజమా కమ్యూనిజం అని కాదు, ఇట్ ఈస్ నాట్, అంటే వీ షుడ్ నాట్ జడ్జ్ వెదర్ ఎ క్యాట్ ఈజ్ ఎ బ్లాక్, ఒక పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, నిజంగా అది డెలివర్ చేస్తుందా, అంటే ఒక గవర్నమెంట్ డెమోక్రాటా ఆటోక్రాటా లేకపోతే డిక్టేటర్షిప్ అని కాదు, ప్రజలకు అన్నం పెడుతుందా లేదా ముఖ్యం అని చెప్పి ఆయన అన్నారు అనమాట. సో 1978 అనేది చైనా టేక్ ఆఫ్ ఇయర్, చైనీస్ ఎకానమీ ప్రపంచానికి ఓపెన్ అయిన ఇయర్ అనమాట. భారతదేశానికి 1991 అలానో, చైనాకి 1978 అలాగా. తర్వాత 1979లో వన్ చైల్డ్ పాలసీ అని కూడా తీసుకొచ్చారు చైనాలో. సో డెంగ్ జియాఓపింగ్ టైంలో చైనాలో కొత్త ఆలోచనలు కూడా తీసుకొచ్చారు. అదే టైంలో చైనాలో ఒక చైనీస్ ప్రెసిడెంట్ 2 టర్మ్స్ మాత్రమే ఉండొచ్చు అని చెప్పి ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా డెంగ్ అనే వ్యక్తి, డెంగ్ జియాఓపింగ్ చాలా పెద్ద విజనరీ. ఆయన తర్వాత మనకు తెలుసు ఇద్దరు గ్రేట్ లీడర్స్ వచ్చారు. ఒకళ్ళు జియాంగ్ జెమిన్, రెండో వ్యక్తి హూ జింటావో. ఇద్దరు కూడా చైనాని లీడ్ చేశారు. ఆ తర్వాత 2013 నుంచి వచ్చిన షీ జింగ్పింగ్ తన అధికారం సుస్థిరం చేసుకోవడానికి, తనే ఎప్పటికీ రూల్ చేయడానికి, వన్ పార్టీ రూల్ అని కాదు, వన్ మ్యాన్ రూల్లా తీసుకొచ్చాడు. చైనా కమ్యూనిజంని తానే లీడ్ చేయటం, తన అధికారాన్ని శాశ్వతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. జీవితకాలం ఆయన శాశ్వతంగా చైనా అధ్యక్షుడిగానే ఉండాలని కోరికుంది. అది నెరవేరుద్దో లేదో కాలమే చెప్పాలి.